కుమార్ మీకు అందరికీ తన ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు కూడా మరి చేస్తాను, మీరు చూడండి ఒకసారి, చూస్తూ చేయండి, చూస్తూ చేయండి. స్టార్ట్ చేయండి అన్న. వెరీ గుడ్. టోస్ కిందికి ఫ్లెక్సిబిలిటీ చేయమంటున్నాడు. అప్పు ఫ్లెక్సిబిలిటీ చేయండి. ఇన్వర్డ్, అవుట్వర్డ్, అది కూడా చెప్పేసి అక్షిత్ కుమార్. నీకు లాంగ్వేజ్లో నేను చెప్పినా, కాకపోతే నీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు, నీకు ఎట్లా అర్థమైతే అట్లా చెప్పండి. నేను చెప్పినట్లే కాకుండా మీకు ఎట్లా అర్థమైతే అట్లా చెప్పండి. అలా ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. తర్వాతకి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నేనే చెప్తుంటా. లెగ్ చేంజ్ అని కూడా చెప్తుండు. స్ట్రెచ్, అప్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. రైట్ లెగ్ని అప్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి, బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. లెగ్ చేంజ్ అంటున్నాడు చూడండి. ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి, లెగ్ చేంజ్ చేసి ఆ చెస్ట్ కాని దగ్గర పైకి, మీ డ్రెస్ బిగుతూ ఉండవద్దు, లూజ్గా ఉండాలా. బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. టోస్ పట్టుకోండి వెనకాల, టోస్, పాదాలు లాగండి వెనకాల. పాదం లాక్కోవాలా, మోకాలు ఇట్లా గ్రౌండ్కి ఫేస్ చేస్తుండాలా చూడండి. మోకాలు మీ హ్యాండ్స్ని హిప్పుకు సపోర్ట్ తీసుకోండి. నడుముకి లైట్గా వచ్చినంత స్ట్రెచ్ చేసుకోండి, ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దండి. మీకు ఎంత స్ట్రెచ్ అవుతే అంత. ఫార్వర్డ్ చేసినారా, ఫార్వర్డ్ బెండ్ అంటున్నాడు అక్షిత్ కుమార్. హ్యాండ్స్ కింద టచ్ చేసుకోండి, వీలైతే మోకాలు బెండ్ చేసుకోకూడదు అంటున్నారు చూడండి. హ్యాండ్స్ను ముందర టోస్కు కింద టచ్ చేసుకొని ట్రై చేయండి. మీకు ఎంత వస్తే అంతనే ఫ్లెక్సిబిలిటీ చేసుకోండి. హ్యాండ్ సపోర్ట్ తీసుకోండి, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సైడ్ వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. అప్పర్ బాడీని మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేసుకోండి సైడ్ వర్డ్. ఎప్పుడు రైట్ సైడ్ స్టార్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఎండ్ చేస్తున్నాండి. హ్యాండ్స్ ఫార్వర్డ్ రైట్ చేయమంటున్నాడు. ముందుకు చాపండి చేతిని, రైట్ హ్యాండ్ని. తర్వాత మీ అరచేయిని ఆకాశం వైపు చూడండి, ఫామ్ని. ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ని ప్రెస్ చేయమంటున్నాడు చూడండి. ఎల్బో బెండ్ చేయకుండా మళ్ళీ టర్న్ చేయండి. హ్యాండ్ని టర్న్ చేసి ఫ్లెక్సిబిలిటీ అంటే ఫింగర్స్ని ఇట్లా లాక్కోండి, స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ చేయండి, సేమ్ అట్లనే ఆకాశం వైపు ఫామ్ ఫేస్ చేస్తుండాలా, ఫింగర్స్ని లాక్కోవాలా. నెక్స్ట్ హ్యాండ్ టర్న్ చేయండి. ఇట్లా చేసేటప్పుడు మీకు రిస్ట్లో పెయిన్ ఉంటే చేయొద్దండి, సరిగ్గా లాగలేదు, ఫ్లెక్సిబిలిటీ సరిగ్గా చేయడం లేదు అని అర్థం. నెక్స్ట్ నాన్న ఒక్కొక్కటి చూపించుకుంటా పోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా అయిపోయినాయి కదా, రెండు హ్యాండ్స్ని, బోత్ హ్యాండ్స్ని టోటల్ చెస్ట్ దగ్గర అంతా రిలాక్స్ అవుతుంది అనమాట, స్ట్రెచ్ అవుతుంది. బాగా గడ్డం దగ్గర తీసుకుపోవద్దు. హ్యాండ్ పైకి, పై హ్యాండ్ కిందకి తీసుకోండి, స్ట్రెచ్ చేసుకొని అలా చిన్న కిందికి డౌన్ చేయాలి. హ్యాండ్స్ని అక్కడ లాక్ చేసి బ్యాక్ సైడ్లో డౌన్ చేయాలి చూడండి. నెక్స్ట్ హ్యాండ్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి లాక్కోండి. లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాక్కోండి. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ చేయమంటున్నాడు చూడు. గట్టిగా చెప్పే అక్షిత్ కుమార్ కమాండ్, అన్నీ అలవాటు అవుతాయి చూడండి. థమ్ ఫింగర్ తీసుకొని చిన్న దగ్గర, ఈ రెండు థమ్ ఫింగర్ హెల్ప్ తీసుకొని చిన్న గట్టిగా పైకి ప్రెస్ చేసుకోండి, ఇట్లా పైకి స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత కిందికి స్ట్రెచ్ చేసుకోండి. తర్వాత సైడ్ వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్. ఇవన్నీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్స్ రొటేషన్ చేసుకోండి. ఇది వామప్ ఎక్సర్సైజులు. ఇప్పుడు ఇదంతా ఇంతవరకు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు. నెక్స్ట్ వామప్ ఎక్సర్సైజులు, కింద రొటేషన్ హెడ్లా నేనా కింద నీ రొటేషన్ చేస్తున్నారు చూడండి. సరే, ఇది యాంగిల్ రొటేషన్ చేస్తున్నారు చూడండి. క్లాక్ వైజ్ అంటాం కదా, గడియారంలో ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అట్లా తిప్పుతున్నాడు చూడండి.
నెక్స్ట్ హిప్ రొటేషన్, ఇట్లా హిప్ రొటేషన్ క్లాక్ వైజ్ ఇట్లా ఒక 4 చేయండి. 4 అయిపోయినాయి కదా. యాంటీ క్లాక్ వైజ్ 4 ఇట్లా 1 2 3 4 అయిపోయినాయా. చూడండి మళ్ళీ హ్యాండ్స్ ఇట్లా ఫార్వర్డ్ రొటేషన్ చేయండి. ఇట్లా 1 2 3 4 మళ్ళీ బ్యాక్వర్డ్ 1 2 3 4 సైడ్ టు సైడ్ ఇట్లా సైడ్ నుంచి మళ్ళీ సైడ్కు 1 2 3 4 చూడండి. నెక్స్ట్ చూడండి ఈ హ్యాండ్స్ రొటేషన్ని అయిపోయిన దానిలో ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, మనం పూర్తి హ్యాండ్ రొటేషన్ చేసినాం. ఇప్పుడు ఫింగర్ టిప్స్ తీసుకోండి, ఇట్లా క్లోజ్ చేసేసి ఫింగర్స్ని క్లోజ్ చేసేసి ఈ ఫింగర్ టిప్స్ని ఇట్లా షోల్డర్ మీద పెట్టండి, ఇట్లా షోల్డర్ మీద. అర్థమైందా? ఇప్పుడు ఈ ట్రైసెప్స్ ఉన్నాయి కదా, ఇది బైసెప్స్, ఇది ట్రైసెప్స్. ఈ ట్రైసెప్స్ ఏంటంటే ఈ మజిల్ని మనం ఇక్కడ ఇయర్ టచ్ చేస్తూ తిప్పాలా. సరేనా? చూడండి ఫింగర్ టిప్స్ మీద పెట్టేసి ఇట్లా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ ఇట్లా 1 ఫార్వర్డ్ చేయండి, 2 ఇయర్ టచ్ అయినప్పుడు కౌంట్, 3 4 ఈ రొటేషన్ చేయగానే మీకు ఫిట్ అనిపిస్తుంటుంది కదా, అనిపిస్తుందా లేదా? నెక్స్ట్ బ్యాక్వర్డ్ చేయండి, 1 2 3 4 అయిపోయిందా? నెక్స్ట్ చూడండి రిస్ట్ రొటేషన్ చేయండి. ఇన్వర్డ్ రిస్ట్ రొటేషన్ మనము ముందే చేయాల్సింది, ఎట్టి చేసినా సరే మనకు వామప్ కావాలి. ఇన్వర్డ్ చేయండి, హ్యాండ్స్ సైడ్ పెట్టేసేయండి, మళ్ళీ అవుట్వర్డ్ చేయండి, ఇట్లా అవుట్ సైడ్ తిప్పండి. నెక్ రొటేషన్ చేయండి ఇట్లా క్లాక్ వైజ్. నెక్ రొటేషన్ వద్దులేండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా స్లోగా జాగింగ్ చేయండి, అక్కడే ఆన్ ది స్పాట్లో స్లో జాగ్ అనమాట. ఆన్ ది స్పాట్లో చేయండి, బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఇట్లానే జాగ్ చేస్తూ ఫార్వర్డ్ కిక్ చేయండి, ఇట్లా ఫార్వర్డ్ కిక్ చేయండి, ఫార్వర్డ్ కిక్ తన్నట్టు ఇట్లా కింద ఫార్వర్డ్ కిక్ చేయండి. హాప్ చేయండి, అట్లా హాప్ చేసుకుంటా ఇట్లా సైడ్ వర్డ్ కిక్ చేయండి, సైడ్ వర్డ్ కిక్ చేయండి, సైడ్ వర్డ్ కిక్ చేయండి, బ్యాక్వర్డ్ కిక్ చేయండి, బ్యాక్వర్డ్ కిక్ చేయండి, హాప్లోనే బ్యాక్వర్డ్ చేయండి. దుమ్ము లేపుతున్నారు. మళ్ళీ ఫార్వర్డ్ చేయండి, మళ్ళీ ఫార్వర్డ్ చేయండి, రొటేషన్ చేయండి, వీడియో కవరేజ్ రొటేషన్. స్లో జాక్ చేయండి, ఆడనే స్లో జాక్ చేయండి, స్లో జాక్ చేయండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు హ్యాండ్స్ ఫింగర్స్ ఇట్లా షేక్ చేయండి, ఫార్వర్డ్లో ఫింగర్స్ని షేక్ చేయండి. చూడండి ఫింగర్స్ షేక్ చేయండి, ఇట్లా సైడ్ వైజ్ షేక్ చేయండి, సైడ్ వైజ్ షేక్ చేయండి. దుమ్ము లేపుతున్నారు కాబట్టి కొంచెం ఫార్వర్డ్, మళ్ళీ డౌన్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ వర్డ్, ఇట్లా 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 స్వింగ్ చేయండి హ్యాండ్స్ని ఫార్వర్డ్లో. ఆన్ ది స్పాట్ జాక్ చేయండి చిన్నగా, కొంచెం స్పీడ్గా చేయండి. ఎంత ఫాస్టెస్ట్ ఎంత చేయండి, ఎంత ఫాస్టెస్ట్ ఎంత స్లోగా చేయండి. జాగింగ్ చేయడం మట్టి రే అక్కడ మట్టి ఎవరో కింద డ్రాగ్ చేయకండి. స్టెప్ లిఫ్ట్ చేయాలి కానీ కింద డ్రాగ్ చేయకూడదు. రిలాక్స్ అవ్వండి, ఇట్లా కింద ఉన్నప్పుడు బ్రీత్ తీసుకోవాలా, పైకి వచ్చినప్పుడు బ్రీత్ వదిలేయండి. కరెక్ట్ చేయాలి చూడండి. ఓకేనా? చేస్తేనే గిన్నెలో చెక్ చేసుకొని సరిపోయింది అంటే ఆగొచ్చు. లేదు ఎక్కువ బ్రీత్ వస్తుందంటే తొందర బ్రీత్ వదలాలా, వదలాలా. ఇది చేయడం వల్ల బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? బ్రీతింగ్ కంట్రోల్. ఇప్పుడు బాగా హీట్ అయిందా? బాడీ హీట్ అయిందా? బాగా బాడీ హీట్ అయిందా?